హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు #ఆర్య. సో అందరూ స్టోరీని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ కొంతమంది అయితే మేడం ప్లీజ్ తెలుగు ఎపిసోడ్స్ ఆపకండి మేడం, చెప్పండి అని అంటున్నారు. అలా అందరు అడిగినప్పుడేమో అయ్యో వీళ్ళ కోసమైనా చెప్పొచ్చులే పాపం అనిపిస్తుంది. మళ్ళీ రెస్పాన్స్ ఏమీ కనపడకపోయేసరికి అబ్బా నేను ఇంత కష్టపడటం అవసరమా అనిపిస్తుంది. ఎటు తేల్చుకోలేని పరిస్థితి నాది. బట్ స్టిల్ ఓకే, ఎంజాయ్ చేస్తున్నారు కదా మీరు అందరూ. నాకు కావాల్సింది అదే. యాజ్ అన్ ఎంటర్టైనర్ నా 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 ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నా ఫ్యాన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫ్యాన్స్ ఉన్నంత గొప్పదాన్ని కాదు, బట్ మీరు అందరూ కింద అంటే మరి మన తెలుగులో వేసారో లేదో, తమిళ్లో ఐఎమ్ యువర్ ఫ్యాన్, మీ వాయిస్కి నేను ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ అలా అన్నప్పుడు కొద్దిగా ప్రౌడ్గా అనిపిస్తుంది. బట్ మనం అంత గొప్ప వాళ్ళం కాదని కూడా అనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి కదా. సో నేను ఎప్పుడూ ఒదిగే ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ గ్రౌండ్ టు ఎర్త్. నా నేచరే అంట. సో బట్ స్టిల్ ఓకే, థ్యాంక్స్. అట్లీస్ట్ చూసే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వినే వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. బా తెలుగు చించేసంతి. సరే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము రియా అండ్ ఆరోహి షాపింగ్కి వెళ్ళడం చూసాం. అక్కడ ఒక చిన్నపాటి గొడవ. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాట్ నెక్స్ట్? సో ఆరోహి రియాని దింపేసి హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్కి వచ్చేసరికి అమ్మ ఒకవైపు, చెల్లి ఒకవైపు మొహాలు తిప్పుకొని చాలా సీరియస్గా కూర్చొని ఉంటారన్నమాట. చూసి అయిపోయాను నేను. ఇప్పుడు వీళ్ళిద్దరిని సమాధానం చేసేసరికి నా ప్రాణం పోద్ది. ఏమైందో ఏంటో, ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు కూర్చొని ఉన్నారు అని చెప్పి ఫస్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా ఎంత కోపంగా ఉన్నావు అంటే, ఏం లేదు దాన్ని అడుగు అని అంటదనమాట. తను చెల్లి దగ్గరికి వెళ్ళి ఏమైంది, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు, ఏమైందా, అమ్మో అక్క నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అమ్మని, అసలు ఏ మాట వినదు, ఇది తినంటే తినదు, ఇది తాగు అంటే తాగదు, ఈ మెడిసిన్ వేసుకోమంటే వినదు, బయటికి వెళ్ళొద్దంటే వెళ్తానంటది, వాళ్ళతో ఎందుకే నీకు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. అమ్మో అమ్మని నేను అసలు భరించలేకపోయానక్క, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు, అమ్మో ఆ రియాకు కూడా దండం పెట్టొచ్చే బాబు, ఏంటిది అని అంటదనమాట. ఈలోపు వాళ్ళ అమ్మ ఇటువైపు తిరిగి నేనేం చెయ్యలేదు ఆరోహి, నేను యాజ్ యూజువల్ రోజు ఎలా ఉంటానో అలానే ఉంటాను, దీనికే నన్ను హ్యాండిల్ చేయడం చేతకాక నా మీద కంప్లైంట్స్ చేస్తుంది అని అంటదనమాట ఆరోహి. ఇంకా ఇద్దరు నువ్వంటే నువ్వు అని కొట్టుకుంటూ ఉంటే ఆరోహి కొద్దిసేపు చూసి అబ్బా ఇద్దరూ ఆగండి కొద్దిసేపు, అమ్మా నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా, అది చిన్నపిల్ల ఏదో అరుస్తుంది, నువ్వు కూడా ఏంటమ్మా అని అంటదనమాట ఆరోహి. ఏంటి అది చిన్నపిల్ల, సర్లే అది నువ్వు లేనప్పుడు ఎన్నెన్ని మాటలు అనిందో నన్ను, అవన్నీ వింటే నీకు అర్థమయ్యేది, అది చిన్నపిల్ల అని అంటదనమాట వాళ్ళ అమ్మ. అనగానే అక్క నువ్వు అమ్మని అస్సలు నమ్మకే బాబు, నేను అసలు ఏమీ అనలేదు, ఇది తిను, ఇది తాగు, ఇవి వేసుకో, బయటికి వెళ్ళకు, ఇలాంటివే చెప్పాను. చెప్పావు అసలు ఎలా ఇట్లా పద్ధతిగా చెప్పిందా, ఎలా చెప్పింది, అసలు అరుస్తుంది నా మీద అని మళ్ళీ ఈశ్వరి కంప్లైంట్ చేస్తుందన్నమాట. అబ్బా సరే ఇంకా మీరిద్దరూ ఆపండి, ఇక నువ్వు చాలు, అది చెల్లెని అంటదనమాట. అమ్మే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచింది మనని, కొన్నిసార్లు వదిలేయాలి అంటే ఏంటి అమ్మ మాటలు వినా, నా వల్ల కాదక్క, అది నీ బాధ్యత, నా వల్ల కాదు అని అంటదనమాట. అని అబ్బా అమ్మ సర్లే, అయినా కార్ నీకోసం వెయిట్ చేస్తుంది, డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళి ఇంకా ఇంటికి అని అంటుంది ఆరోహి వాళ్ళ చెల్లెతోటి. సరే అక్క వెళ్తాను, కానీ ఇంకోసారి నువ్వు ఎప్పుడన్నా బయటికి వెళ్ళాల్సి వస్తే మాత్రం నన్ను మాత్రం అమ్మ దగ్గర ఉంచకు, మామయ్యని కానీ అత్తయ్యని కానీ ఉంచి వెళ్ళు, నేనైతే ఉండను అని అంటదనమాట. అనగానే ఆరోహి అవసరం లేదులేవే, మనం డార్జిలింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మని డైరెక్ట్గా ఇంటికే తీసుకొస్తాను,
షీఈ్ ఆల్మోస్ట్ ఓకే, ఇంకా మిగతాయి మనం ఇంట్లో చూసుకోవాలి అని అంటదనమాట. అవునా, అమ్మయ్య బతికించావు, అయినా సరే నాకు మాత్రం అమ్మ బాధ్యత ఉపయోగించకు అని చెప్పుద్ది అనమాట. అనగానే వాళ్ళ అమ్మ ఈశ్వరి, చూసావా దానికి ఎంత పొగరో, నా బాధ్యత నాకు తీసుకోదంట, దానికి ఎంత ధైర్యం, అది ఇదని మళ్ళీ ఎగురుతూ ఉంటుందన్నమాట వాళ్ళ అమ్మ. అనగానే అబ్బా అమ్మ నువ్వు ఉండు, నువ్వు వెళ్ళవే అని అంటది అనమాట. అనగానే సరే అక్క నేను వెళ్తాను, జాగ్రత్త, గుడ్ నైట్ అని చాలా స్వీట్గా చెప్పుద్ది వాళ్ళ అక్కకి గుడ్ నైట్. వాళ్ళ అమ్మకి మాత్రం వస్తా అమ్మా గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోద్ది, ఇంకా అక్కడ ఉండదు. అయ్యేసరికి చూసావా దాన్ని, నీకు ఎలా చెప్పింది గుడ్ నైట్, నాకు చూసావా ఎలా చెప్పిందో, ఎంత పొగరు చూసావా దానికి అంటే, నవ్వి ఆరోహి అయ్యో అమ్మ చిన్నపిల్ల వదిలే అని అంటదనమాట. దాన్ని ఇలానే వెనకేసుకొస్తూ ఉండు, ఏదో ఒక రోజు నీ నెత్తిన పెద్ద రాయేస్తుంది అది అని అంటదనమాట. అంటే అబ్బా అమ్మ సరే వేసినప్పుడు చూసుకుందానులే, ఇప్పుడైతే నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పి ఇంకా పడుకుంటారనమాట ఇంకిద్దరు ప్రశాంతంగా. ఇలా రోజులు వెళ్తూ ఉంటాయి. ఇంకా రేపు వాళ్ళ డార్జిలింగ్ ప్రయాణం అనమాట, ఇంక ఈరోజు. సో ముందు రోజు ఆరోహి ఆ విషయం చెప్పడం కోసం రియా రూమ్కి అంటే క్యాబిన్కి వస్తూ ఉంటుందన్నమాట. హాస్పిటల్ వచ్చి రేపు పలానా టైంకి బయలుదేరాలి, అవి వివరాలు చెప్పాలి కదా. సో అవి చెప్పటానికి ఆరోహి రియా రూమ్గా వస్తూ ఉంటుందన్నమాట. అది రియా గమనించి ఒక ఆట పట్టించాలి తిన్ని అని చెప్పేసి మొబైల్ని ఫాస్ట్గా సైలెంట్ మోడ్లో పెట్టేసుకొని ఎవరో కరెక్ట్గా తన డోర్ దగ్గరికి రాగానే తను ఫోన్ చెవులో పెట్టుకొని హలో చెప్పండి, ఓ మీరా, ఏంటి ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చానా, ఆ రోజు హాస్పిటల్లో కలిసి వెళ్ళారు, మళ్ళీ ఇప్పటిదాకా గుర్తు రాలేదా, ఒక ఫోన్ చేయలేదు, ఒక మెసేజ్ పెట్టలేదు, కనీసం మళ్ళీ వచ్చి కలవను లేదు అని చెప్పి మాట్లాడుతుంటుందన్నమాట. ఈలోపు ఆరోహి డోర్ దగ్గర నుంచొని ఏంటి ఎవరితో ఎంత సీరియస్గా మాట్లాడుతుందని ఆలోచిస్తూ ఉండదన్నమాట. ఈలోపు ఆరోహి వైపుగా చూసి రియా సైగ చేస్తుంది లోపలికి వచ్చి కూర్చోమని చెప్పి. ఇంకా తను వచ్చి ఆ చైర్ లాక్కొని కూర్చుంటుందన్నమాట. కూర్చున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు మీరు మళ్ళీ కలుద్దామని మనం ప్లాన్ వేసుకున్నాం కదా, మళ్ళీ మీరు ఫోన్ చేస్తారేమోనని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను, మీరు చేయలేదు అని కావాలని కోపం తెప్పించాలి లేదా ఉడికెత్తించాలి ఆరోహిని అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నేను అలిగాను, మీరు అసలు ఎన్ని రోజులు ఫోన్ చేయరా, ఈరోజు చేశారు కలిసిన తర్వాత అని చెప్పంటే, ఎవరితో మాట్లాడుతుంది, ఇంత హ్యాపీగా మాట్లాడుతుంది, ఆ రోజు కలిశారు ఇప్పటిదాకా కలవలేదంటుంది, కొంపతీసి మళ్ళీ ఆ అబ్బాయి గారికి ఫోన్ చేశాడా అని తన మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట ఆరోహి. అది రియా కనిపెట్టి అటువైపుగా తిరిగి, అంటే ఆరోహికి ముందు వైపు కాకుండా తన వెనక్కి తిరిగి నవ్వుకొని మళ్ళీ ఆరోహి వైపు తిరిగి మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సరే ఇంతకీ ఎలా వెళ్తున్నాయి రోజులు, ఎలా టైంపాస్ చేస్తున్నారు అవి ఇవి అని ఇంకా నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట నవ్వుకుంటూ. ఆరోహి కాలిపోతూ ఉంటుంది, ఇంత ప్రేమగా మాట్లాడుతుంది ఏంటి ఇది, అయ్యో డార్జిలింగ్లో నేను ఏదో ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా, తనేమో ఇక్కడ రెడీ అయిపోతుంది ఏంటి అని ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. రియాకి అది అర్థమైపోతూ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు అటువైపుగా తనకి వెనక వైపుగా తిరిగి. ఇంకా తర్వాత సరే కలుద్దామా, ఈరోజు కష్టమండి, నేను ఇట్లా డార్జిలింగ్ వెళ్తున్నాను ఒక పని మీద, పర్సనల్ పని మీద, ఒక 1 వీక్లో తిరిగి వస్తాను, వచ్చాక మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తాను, అప్పుడు కలుద్దాం ఓకేనా అని అంటుందన్నమాట. అనగానే ఏంటి డార్జిలింగ్ నుంచి వచ్చాక కలుస్తారా, ఈ లోపే నా లవ్ చెప్పేయాలి అని ఆరోహి అనుకుంటుంది. సరే అని చెప్పేసి ఇంకా ఫోన్ కట్ చేసినట్టుగా చేసి, హాయ్ ఆరోహి, సారీ ఫోన్ తప్పలేదు ఎత్తడం అంటే, ఇట్స్ ఓకే, ఎవరు ఆ అబ్బాయేనా అని అడుగుతుంది ఆరోహి. అంటే అదే అబ్బాయి, ఇన్ని రోజుల తర్వాత ఈరోజు కాల్ చేశాడా, అందుకే ఎక్కువసేపు మాట్లాడాల్సి వచ్చింది, సారీ వెయిట్ చేయించినందుకు, ఇంతకేంటి ఇలా వచ్చావు అని అంటుందన్నమాట రియా. అనగానే ఏమీ లేదు, రేపు ఫ్లైట్ 6:30కి, మనం 4 o'clock కల్లా బయలుదేరాలి, మీరు 4 o'clock కల్లా మీ ఇంటి ముందు రెడీగా ఉండండి, నేను పికప్ చేసుకోవడానికి వచ్చేస్తాను అని చెప్పుద్దన్నమాట. అనగానే
ఓ అది చెప్పడానికే వచ్చారా అని అంటే, అవును. అంత కోపం అనమాట తన మనసులో. ఆ బాధ, ఆ కోపము అన్నీ ఆ ఫేస్లో, ఆ మాటలో కనపడిపోతూ ఉంటాయి క్లియర్గా రియాకి. అవును, అందుకే వచ్చాను చెప్దామని. మీ టికెట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. సో మీరు బట్టలు మాత్రం మంచిగా నీట్గా సదురుకొని రెడీగా ఉండండి, 4 o'clockకి నేను వస్తా అనుకుంటూ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంతేనా అని అంటుంది అనమాట. అంతే అనుకుంటూ ఆరోహి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత రియా, అయ్యో ముద్దు, ఒక్క మాట చెప్పొచ్చు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని ఒక్క మాట నన్ను అడగొచ్చు కదా రియా, ఆరోహి అని రియా మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఈ డార్జిలింగ్ ట్రిప్లో నువ్వు నన్ను ప్రపోజ్ చేస్తే ఓకే, నువ్వు చేయకపోతే నేనే నిన్ను ప్రపోజ్ చేస్తా అని అనుకుంటుంది అనమాట. అనుకొని సరే అని చెప్పేసి ఇంకా నవ్వుకుంటా ఉంటుంది రియా. సో నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి రియా రెడీగా వాళ్ళ ఇంటి ముందు బ్యాగ్స్ తోటి రెడీగా ఉంటుంది. ఆరోహి వాళ్ళు కారు తీసుకొని వచ్చేస్తారు. ఇంకా అలా అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అందరికీ కొత్త, అంత పెద్ద ఎయిర్పోర్ట్ని చూడటం కానీ, అసలు ఫ్లైట్ ఎక్కడం కానీ, అసలు వాళ్ళు ఒక కొత్త ప్రదేశాన్ని చూస్తున్నట్టుగా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ నోర్లు ఎల్లపెట్టుకొని అన్నట్టుగా అన్నీ చూస్తూ ఉంటారు. ఇంతమంది జనాల ఏంటిది అని, అదొక పెద్ద తిరణాలాగా కనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఆరోహి వాళ్ళ చెల్లెలును తమ్ముడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా రియా వాళ్ళందరి దగ్గర టికెట్స్, బోర్డింగ్ పాసెస్ అన్నీ అంత ప్రాసెస్ అంతా చేసి బోర్డింగ్ పాస్లు తీసుకొని ఇంకా ఫైనల్గా ఫ్లైట్స్ ఎక్కుతారనమాట. అయితే 2 విండో సీట్స్ వస్తాయి. ఓకే, 2 విండో సీట్స్ వస్తాయి. కానీ వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారనమాట, నాకు కావాలి అని. అప్పుడు రియా ఒకరిని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, పక్కన ఇంకో విండో సీట్ కోసం. ఆ విండో సీట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చూడండి వీళ్ళు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ విండో సీట్ మీరు ఈ అమ్మాయికి ఇచ్చి ఈ అమ్మాయి సీట్లో మీరు కూర్చోగలరా అని అడుగుతుంది అనమాట. అడగగానే ష్యూర్ అని చెప్పేసి ఆ విండో సీట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారనమాట. ఇంకంతే. ఇంకా పిల్లలు బాగా మంచిగా హ్యాపీగా విండో సీట్ వచ్చిందో చన్నట్టుగా హ్యాపీగా కూర్చుంటారు. ఇక ఇంకో విండో సీట్ రియా అండ్ ఆరోహిలో ఎవరో ఒకరు కూర్చోవాలి. సో రియా ఏంటి, ఆల్రెడీ చాలాసార్లు మెడికల్ క్యాంప్స్ కానీ వీటికని ఫ్లైట్స్ చాలాసార్లు ఎక్కేసింది. సో ఆరోహిని అడుగుతుంది అనమాట, మీరేమన్నా కూర్చోవాలనుకుంటున్నారా విండో సీట్లో అంటే, నువ్వు నిజంగా తెలిసి అడుగుతున్నావా అని అడుగుతుంది అనమాట ఆరోహి. అదేంటి విండో సీట్ వద్దా నీకు, ఫస్ట్ టైం ఎక్కుతున్నావు కదా ఫ్లైట్ నువ్వు కూడా అంటే, నాకు హైట్స్ అంటే భయం అని తెలిసి కూడా, అంటే ఎత్తు ప్రదేశాలు చూస్తే నాకు భయం అని తెలిసి కూడా నన్ను విండో దగ్గర కూర్చోమంటున్నావా నువ్వు అని అడుగుదన్నమాట. అంటే అయ్యో నేను నీ పక్కనే ఉంటాను, నువ్వు భయపడకు, నువ్వు కూర్చో అని అంటుందన్నమాట. నేను కూర్చోను, నేను కావాలంటే మీ పక్కన కూర్చుంటాను, మీరే విండో సీట్లో కూర్చోండి అని చెప్పి అనగానే, సరే అయితే అయినా నేను నీ పక్కన ఉండగా నీకేంటి భయం అని చెప్పి ఇంకా రియానేమో విండో సీట్ పక్కన కూర్చుంటుంది. తన పక్కన విండో సీట్లో రియా కూర్చుంటుంది, తన పక్కన ఆరోహి కూర్చుంటుంది అనమాట. ఇంకా ఆరోహికి ఫ్లైట్ స్టార్ట్ అవ్వకముందే టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. చెమటలు పట్టేస్తుంటాయి, ఒళ్ళంతా వణికిపోతూ ఉంటుంది, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. టేక్ ఆఫ్ గురించి ఇప్పుడు ఎగరాలి కదా ఫ్లైట్ అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే, అది చూసి రియా తన చేతిని పట్టుకొని, నేనున్నా నీ పక్కన, ఓకే, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నీకు అంతగా భయం వేస్తే నా చెయ్యి గట్టిగా పట్టుకో, ఓకే, ఇంకా భయంగా ఉంది అనిపిస్తే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఓకే, నీకు ఏ భయం ఉండదు అని చెప్పి చాలా రొమాంటిక్గా చెప్పుద్ది అనమాట. అనగానే సరే అయితే అని ఇంకా కొద్దిసేపటికి ఫ్లైట్ టేక్ ఆఫ్కి రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా టేక్ ఆఫ్ అవుతున్న టైంలో బాగా భయపడిపోయి రియా చెయ్యి గట్టిగా పట్టుకొని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి రొమాంటిక్గా చూడటం మొదలు పెడుతుంది ఆరోహి. అండ్ రియా ఒకరినొకరు చాలా రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారనమాట. చూపులు కలిసిన శుభవేళ అంటారు కదా, అలాంటి ఒక సిచ్యువేషన్ అక్కడ. సో అలా
ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయి సెటిల్ కూడా అయిపోతుంది ఫ్లైట్ పైన ఆకాశంలో. సో రియా కొద్దిసేపటికి ఆరోహి ఆరోహి అని పిలుస్తుంది అనమాట. అనగానే అంటుంది ఆరోహి. ఫ్లైట్ సెటిల్ అయింది, ఇంకే భయము లేదు చూడు అనగానే అప్పుడు చెయ్యి వదిలేసి ఓ థ్యాంక్ యూ అని చెప్పుద్ది. థ్యాంక్స్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే రియా మళ్ళీ కావాలని హలో టేక్ ఆఫే అయ్యింది, ల్యాండింగ్ ఇంకా అవ్వలే ఓకే అనగానే అవును కదా మళ్ళీ భయపడటం స్టార్ట్ చేస్తుంది అనమాట. స్టార్ట్ చేసేసరికి చూడు దానికి ఇంకా గంటన్నర టైం ఉంది, గంటన్నర టైం వణుకుతూనే ఉంటావా, హ్యాపీగా ఎంజాయ్ చేయి, వాళ్ళు ఇచ్చే స్నాక్స్ తీసుకో, జ్యూస్లు ఇస్తారు, అవి ఇవి అన్నీ ఎంజాయ్ చేయి, ప్రశాంతంగా దిగేటప్పుడు చూద్దాంలే అని అంటదన్నమాట. అని చెప్పి ఇంకా చక్కగా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఆ చెల్లెలును తమ్ముడేమో హ్యాపీగా పైనుంచి కిందికి చూసి ఫొటోస్ క్లిక్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఫుల్ జోష్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఈశ్వరి ఏమో తన ఏజ్ గ్రూప్ లేడీనే తన పక్కన సీట్లో ఉంటుందన్నమాట. ఇంకా తను ముచ్చట్లు ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మేము ఇట్లా మా అమ్మాయికి ఇట్లా అవార్డు వచ్చింది, అవార్డు తీసుకోవడానికే వెళ్తున్నాము అనే పెద్ద కూతురు గురించి గొప్పలు సో అలా హ్యాపీగా అందరి ప్రయాణాలు హ్యాపీగా గడిచిపోతూ ఉంటాయన్నమాట. రియా అండ్ ఆరోహి నార్మల్గా నవ్వుకుంటూ పర్సనల్ థింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ల్యాండింగ్ టైంలో అనౌన్స్ చేస్తారు కదా, ఇంకో 10 మినిట్స్లో ల్యాండ్ అవుతాము, 5 మినిట్స్లో ల్యాండ్ అవుతాము అని చెప్పి ఇంకా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వస్తుందో మళ్ళీ స్టార్ట్ ఆరోహికి టెన్షన్. ఇంకా అంతే, ఇంకా మళ్ళీ వణుకుతూ ఉంటే నేను ఆల్రెడీ నీకు ఒక ట్రీట్మెంట్ చెప్పాను కదా అని చెప్పి అవును కదా ద బెస్ట్ ట్రీట్మెంట్ అని అంటుంది ఆరోహి. అదేసి బెస్ట్ ట్రీట్మెంటా అని మళ్ళీ తన చేయి గట్టిగా పట్టుకొని మళ్ళీ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చాలా రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు ఒకరినొకరు చూసుకుంటూ. అలా ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్న టైంకి ఫ్లైట్ టైర్స్ భూమికి అంతాయి అనమాట. అలా భూమికి తాకినప్పుడు ఫ్లైట్ కొంచెం జర్కిస్తుంది. మీరు ఎప్పుడన్నా ఇలా ఎవరన్నా ఫ్లైట్ ఎక్కి ఉంటే ఆ జర్క్ అర్థమవుతుంది. టేక్ ఆఫ్ అప్పుడు కానీ ల్యాండింగ్ అప్పుడు కానీ మనకు ఆ జర్క్ అర్థమవుతుంది. సో ఆ జర్క్ వచ్చేసరికి ఇద్దరు ఏదో లోకంలో ఉన్నాయి, ఏదో ఒక అందమైన ప్రేమలోకంలో ఉన్నారు కదా, ఆ లోకంలోంచి భూలోకంలోకి వస్తారనమాట. వచ్చి రాగానే ఇద్దరు సడన్గా నవ్వుకొని చేతులు వదిలేసుకొని ప్రశాంతంగా ఇప్పుడు హ్యాపీ కదా, ల్యాండింగ్ కూడా అయిపోయింది చూసావా, ఇంతే హైట్స్ చూసి భయపడకూడదు అని అంటే నీకున్న ధైర్యం నాకు ఉండదు తల్లి అని అంటదన్నమాట. అయినా హైట్స్ అంటే ఇప్పుడు నాకు కూడా భయం లేదు అని అంటది ఆరోహి. ఎందుకలా అని అంటే మీరు ఉంటారు కదా నా పక్కన అంటే ఎప్పుడు నేను ఉంటానా, నేను ఉండను కదా అంటే అనగానే మళ్ళీ చిన్నపుచ్చుకుంటుంది ఆరోహి. అనగానే ఓకే ఇప్పుడు నువ్వు మూడ్ ఆఫ్ చేసుకోకు, నేను ఉంటాను నీ పక్కన ఎప్పుడు ఓకేనా అని చెప్పి ఇంకా అందరూ ఫ్లైట్ దిగుతారనమాట. ఫ్లైట్ దిగిన తర్వాత బయటకు వచ్చేసరికి మేనేజ్మెంట్ వాళ్ళు రెడీగా ఉంటారు వీళ్ళని పికప్ చేసుకోవడానికి. వీళ్ళని పికప్ తీసుకొని వెళ్ళి 5 స్టార్ హోటల్ రూమ్స్ ఉంటాయి. సో రూమ్స్ అలాట్ చేస్తారు. వాళ్ళ రూమ్స్ అయిపోయి చెక్ ఇన్ అయిన తర్వాత మీరు ఆఫ్టర్నూన్ దాకా ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి, రేపు ఈవెంట్ మీకు అయితే ఈ కార్ ఇక్కడే వదిలేసి వెళ్తాము, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ కార్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.